పాయికరావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సాకేటి శంకర్రావుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం ఖాయమని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సీఐగా పనిచేసిన శంకర్రావు వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసి వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటు పలువురు స్థానిక నేతలను కూడా ఆయన టార్గెట్ చేశారని వార్తలొచ్చాయి. ఇంతటి వివాదాస్పద ట్రాక్ రికార్డున్న అధికారిని హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గమైన పాయికరావుపేటలో నియమించడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి. ఈ వివాదంపై హోంమంత్రి అనిత స్పందించారు. సదరు సీఈ వల్ల పలాస నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు పడిన ఇబ్బందులపై తనకు ఫిర్యాదులు వచ్చాయని ఆమె అంగీకరించారు. కొన్నిసార్లు అధికారుల గత చరిత్రకు సంబంధించిన పూర్తి సమాచారం ముందస్తుగా అందుబాటులో ఉండకపోవచ్చని, అయితే ఈ వ్యవహారం తన దృష్టికి వచ్చినందున సదరు అధికారిపై ఖచ్చితంగా చర్యలుంటాయని ఆమె భరోసా ఇచ్చారు. ఎలా పనిచేశారు అన్న ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర లేదు. ఫస్ట్ విషయం, ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ ఒక సిఐ పరిధిలోకి ఒక ఎస్ఐ పరిధిలోకి మేము తీసుకోము. ఈరోజు కొంతమంది కార్యకర్తల తాలూకా మనోభావాలు దెబ్బతిన్నాయని నిన్న మొన్న కూడా నేను మన సోషల్ మీడియాలో చూడటం జరిగింది. దాని మీద డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, మేము ఈరోజు కార్యకర్త ఉంటేనే పార్టీ ఉంటుంది అని నమ్మే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిని నేను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ మెయిన్ క్యాడర్ అంతా ఎలాగో నమ్ముతాం. వాళ్ళిద్దరి తర్వాత మొట్టమొదటి స్థాయిలో నేనే ఉంటాను. నేను ఎప్పుడు అనుకుంటాను, ఉండాలని కూడా కోరుకుంటాను. ఎందుకంటే కార్యకర్త అధినేత, కార్యకర్త ఉంటేనే మేము ఉన్నామని. ఈరోజు నేను ఇక్కడ పాయికరావుపేట నియోజకవర్గంలో ఇంత అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేసుకుంటున్నానంటే నా కింద స్థాయి కార్యకర్త వరకు నేను ఇచ్చే గౌరవం అలాంటిది. నా కింద స్థాయి కార్యకర్త కూడా ఏదైనా ఒక విషయం చెప్తే నేను వింటాను, వాళ్ళ మనోభావాల్ని నేను అర్థం చేసుకుంటాను. అటువంటిది కొంతమంది పలాస నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది కార్యకర్తల తాలూకా విన్నపాలు అదేవిధంగా ఇవన్నీ వచ్చినాయి. డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాము, దాని మీద యాక్షన్ తీసుకుంటాము. మళ్ళీ చెప్తున్నానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం పార్టీకి కార్యకర్త అధినేత, కార్యకర్త మాటే మాకు శిరోధార్యం. కార్యకర్త ఇబ్బంది పడే చోట మేము ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయము. అది మాత్రం ప్రతి ఒక్కరు గ్రహించాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఏ ఎస్ఐ ఏ సిఐ ఎక్కడ ఎలా పనిచేశారు అన్నది కొంతమేరకు మా దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ తక్కువే ఉంటుంది, మీకు అందరికీ కూడా తెలుసు. కానీ తెలుగుదేశం పార్టీలో కార్యకర్త అధినేత అన్న విషయం అందరికీ కూడా తెలుసు. అయితే ఈ మధ్యకాలంలో జరిగిన అంటే